కలిసింది అధికారం అదమాయిస్తుంది. ఇంకో దానికి నిదర్శనం ఇది. మానవత్వం మంట కలిసింది, అధికారం ఆదమాయిస్తుంది. ఎందుకోసం అధికారం ఆదమాయిస్తుంది అంటే ఇవాళ డబ్బులు ఎవరి చేతులు ఉన్నాయి? డబ్బులు ఇవాళ ఎస్సీ సామాజిక వర్గాల్లో కొంతమంది దగ్గర డబ్బులు ఉండడంతో ఆ కొంతమంది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ, ఆ కొంతమంది రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవిస్తూ 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకులు, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ మిగిలిన కులాలను కూడా చూపించుకునేటువంటి నేపథ్యం లేదు. మిగిలిన కులాల మీద వివక్షతను చూపించేటువంటి నేపథ్యం. అందుకోసమే మానవత్వం మంట కలిసిన అధికారం ఆదమాయిస్తుంది. ప్రాణత్యాగాలు మాదిగలవి, పదవులు మీవా. కమిషన్ అధికార పదవుల్లో తీవ్ర అన్యాయం, పైకి ప్రేమ లోపల కుట్రలు, మంత్రి పదవుల్లో మొండి చేయి, మాదిగల పరువు తీస్తున్న ముఖ్యమంత్రి ఈయనే. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు కేటాయింపులో తీవ్ర మోసాలు, మాదిగల ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం రూపుదాల్చాల్సిందేనా? ఆది నుండి అణచివేతల అభివృద్ధి ఫలాలు అనుభవించేదన్నాడు. ఎస్సీ వర్గీకరణ ఓకే అంటేనే అన్ని పదవులు దూరం చేస్తున్నారు. మాదిగల ఆత్మగౌరవం మంట కలిసేనట్టేనా? డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. అది ఉన్నటువంటి వార్త. ఇక్కడ ఏమైపోయింది? జంగారెడ్డి గారు చెప్పినట్టుగా జంగారెడ్డి గారు ఏం చెప్తున్నారు? పదవులు ఉంటే పైసలు వస్తాయి, పైసలు ఉంటే పదవులు ఇస్తారు. సొంత పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన తీవ్ర విమర్శలు చేసింది. ఇలా టీపీసీసీ పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. టీపీసీసీ పదవి కోసం ఇవాళ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఇవాళ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంపత్ కుమార్ అధ్యక్షులైతున్నటువంటి ఒక అనుభవం ఉన్నది. అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. కానీ సంపత్ కుమార్కు తీవ్ర అన్యాయం చేసేళ్ళు. సంపత్ కుమార్ ఇన్ఛార్జిగా ఇచ్చేసి సంపత్ కుమార్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ని పెట్టేళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఆయన కన్నా సంపత్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గం ఉన్నాడు, ఆయన ఎంపీ సీట్లు త్యాగం చేసుకున్నాడు. ఇవాళ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గం కూడా ఇవాళ ఆయన వెంట నడిచేటువంటి నేపథ్యం ఉండే. ఇవాళ 40 ఏళ్ళ చరిత్రలో ఆయన అయినని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చినట్టే వెలమలకు, రెడ్డిలకు, బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చింది. కానీ పదవులకు మాత్రము దూరం వెళ్ళగొట్టే నేపథ్యం ఉంది. అందుకోసమే త్యాగాలు ఒకరివి, ఇవాళ పదవులు మరొకరివా? ఇవాళ ఉన్నటువంటి మాదిగ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించకపోతే ఇప్పటికైనా ఉరేసుకొని చచ్చేటువంటి నేపథ్యం ఉంది. రాజకీయంగా మిమ్మల్ని గోరి కట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాదిగలను పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాదిగలను అణచివేసే కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ కన్నా ఇవాళ నయవంచన గురి చేసేటువంటి రేవంత్ రెడ్డిని ఇవాళ ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే రేవంత్ రెడ్డి చేసేటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైనవి. రేవంత్ రెడ్డికి మెజార్టీగా ఇచ్చినటువంటివి ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి 2 ఎంపీ సీట్లను కూడా పోగొట్టుకున్న మాదిగలు ఇవాళ అజ్ఞానంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ విద్యా వ్యవస్థకి ఇవాళ దూరం కావాల్సిన వ్యవస్థ ఉంది. ఇవాళ నామినేట్ పోస్టులకు దూరం కావాల్సిన వ్యవస్థ ఉంది. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాష ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇలా 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఇలా ఎటుపోతుందంటే ఇవాళ కుక్కకు బొక్క ఆశ ఎట్లా పెడతారో, కుక్కకు బొక్కేస్తే ఆ బొక్క తినే కుక్క ఆడుంటుంది. అలాంటి చీటమైన నికృష్టము నీచమైన బతుకులు బతికేటువంటి నేపథ్యం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి అది తీసుకొచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఒక పక్కన రెడ్డి సామాజిక వర్గాన్ని లేపుతూనే, ఒక పక్కన రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత పదవులు ఇస్తూనే ఇలా రేవంత్ రెడ్డి తన డబ్బులు జలాయిస్తూ డబ్బులను సంపాదిస్తూ ఇలా కుల రాజకీయాలు వేస్తూ కుల వివక్షత గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. కానీ మరి మాదిగ సామాజిక వర్గం ఏమన్నా చేసింది? తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం ఇలా ఈ విధంగా అనుభవించడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఇలా పదవులు అనుభవించి ఇలా తెలంగాణ రాష్ట్రానికి అక్కడ సుశీల్ కుమార్ షిండే, మీరా కుమారి, ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ, సర్వేపల్లి, ఇలా సర్వే సత్యనారాయణ వాళ్ళందరూ త్యాగమే కదా. ఇలా మొట్టమొదటి అమరులైంది కూడా మాదిగ సామాజిక వర్గం. మరి మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగింది, ఇలా కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది. ఇలా దళిత ముఖ్యమంత్రి అని ఊసేలేదు, దళిత ముఖ్యమంత్రి పేరు చెప్పి ఇలా పదవులు అనుభవించి ఇలా లక్షల కోట్లు దోచుకున్నటువంటి ఈ మీ కులాల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రాణత్యాగాలు మాదిగలవి, పదవులు మీవా. కమిషన్ అధికార పదవుల్లో తీవ్ర అన్యాయం, కమిషన్ అధికార పదవుల్లో కూడా తీవ్ర అన్యాయం. ఇలా నామినేటెడ్ పోస్టులు అన్యాయం. ఇలా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ, వరంగల్ ఎంపీ ఎవరికి ఇవ్వాలంటే మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఇలా జనాభా తామాష ప్రకారం ఏబిసిడి అనేది కోరుకునేది కూడా దీనికోసమే. కానీ వాళ్ళ పదవులు ఇచ్చారంటే పదవులు ఇవ్వలేదు. ఏం చేసిందంటే ఇలా మాదిగలకు కుక్క ఏదో బొక్కా చేస్తే
కుక్క తిని ఆడ బండ అన్నట్టుగా అట్లా చేసేది. ఇలా బిస్కెట్లు ఆశ చూపించి ఇలా చిల్లర జీవితాలతోనే ఇలా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఈ ఉన్నటువంటి ఓటుకు నోటు కేసులు దొరికినటువంటి రేవంత్ రెడ్డి చేసేటువంటి కుట్ర కుతంత్రాలు ఎంత భయంకరమైనవో ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇవాళ చేస్తున్నారు. సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇవాళ డబ్బులు ఉంటేనే ఇవాళ పదవులు వస్తే కులం లేదు మతం లేదని చెప్పినటువంటి ఆ మాటలే ఇవాళ సాక్ష్యం. ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి చేసేటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు ఎలా గెలిచిన కానీ మళ్ళీ గెలవమంటే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉండదు. ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలా రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే దిగిండో, ఆయన మామ జపాలుడు ఏ విధంగా దిగిండో, ఎంత పేరు సంపాదించుకుండో అంతకు పేరు కూడా ఇలా మైనస్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా అవకాశవాదులను వాడుకుంటూ ఇలా పేపర్లో ఇదేది రాపించుకుంటూ ఇలా సొంత సామాజిక వర్గాన్ని ఆయన కబంధస్థల్లో పెట్టుకొని ఇవాళ రాజకీయాన్ని ఇలా రాచరిక పాలన చేసేటువంటి రేవంత్ రెడ్డి ఇలా కొండారెడ్డిపల్లిలో ఆయన పుట్టినటువంటి నేపథ్యంలో సొంత ఊర్లోనే ఇలా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత సొంత ఊర్లోనే ఎదురుపడ్డటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం. ఇలా ఇష్టానుసారంగా ఇలా మాదిగలను అంచివేసే కుట్ర కుతంత్రాల్లో రేవంత్ రెడ్డి ముందు వరుసలో రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మాదిగలు ఇప్పటికైనా మోసపోకండి. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మాదిగలు మోసపోతే మీ తలను మీరు కోరుకున్నట్టే. ఇలా ఉన్నటువంటి వినాయకుని తలను తీసి ఇలా పెట్టుకున్నట్టు మొండం పెట్టుకున్నట్టు ఇలా మీ తలాన్ని మీరు తీసుకుంటున్నారు. ఈయన నమ్మించి గొంతుక కోసం నమ్మించి బొందుక కోసం నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇంకా మోసపోతే రేపొద్దున రాబోయే రోజులలో వచ్చే భవిష్యత్తు కూడా ఉండదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కాంగ్రెస్ చేసేటువంటి ఆలోచన ఇది రాబోయే రోజులలో కూడా ఆదర్శంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డిని అడ్డుకొని రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ నిర్బంధించి రేవంత్ రెడ్డిని అణచివేత గురి చేసేటువంటి మాదిగలను ఇలా కుట్ర కుతంత్రాలు వేసి కొంతమంది మాదిగల స్వలాభం కోసం దగ్గర తీసుకొని ఇలా ముచ్చట్లు పెట్టి ఇలా భజన చేసేటువంటి మాదిగలారా, ఇలా రేవంత్ రెడ్డి కుట్రలు మీకు కనబడట్లేదా? 90 లక్షల మంది మాదిగలు ఇలా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారా? ఇలా మాదిగలకు మీరు అన్నం పెడుతున్నారా? ఇలా జనాభా ప్రకారమే మీరు బతుకుతున్నారు. మీ పదవులు ఆ జనాభాని చెప్పుకొని మీరు తిండి తింటున్నారు. ఆ జనాభాని చెప్పుకొని ఇలా మీరు బతుకుతున్నారు. ఆ జనాభాని పెట్టుకొని ఇలా రాజకీయం చేస్తున్నారు. ఈయన మాత్రము కనీసం చూడనట్టు కూడా వ్యవహరించేటువంటి నేపథ్యం లేదు. అందుకోసమే రాసినటువంటి ప్రధాన వార్త, ఉద్యమాలు పోరాటాలు ప్రాణత్యాగాలు కాడా మేము మాది పదవులు కాడా మీరా అంటూ 90 లక్షల మంది మాదిగ జనాభా రాజకీయం జపం చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమాత్రం మారకపోవడం పట్ల జేబీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బరిగెల శివ తీవ్ర మనోవేదన గురయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష నియామకంలో తెలంగాణ మాదిగ జాతికి తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. అన్ని రాజకీయ పార్టీల్లోనే మాదిగలకు ఆత్మగౌరవం చంపుకొని బతకడం అంటూ సూచించారు. మాదిగలపై కొనసాగుతున్న నిరంతరం మోసాలతో ప్రభుత్వ నాయకులు అధికార దాహం ముందు మాదిగల ఆత్మగౌరవం అల్లాడుతున్నట్లుగా ఉందన్నారు. చాలా తెలివిగా అవమానిస్తూ అందరంతో దూరం పెడుతున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందక్షిణ మాదిగ భారీ బహిరంగ సభలో కన్నీరు కారుస్తూ మాదిగల అణచివేతపై మొత్తుకున్న మాటలు నిజమవుతున్నాయన్నారు. మాదిగలకు న్యాయం చేసే మాట నిలబెట్టుకోలేని నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఎనలేని కృషి చేసిన మాదిగ జాతిని తీవ్రస్థాయిలో అంచివేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న స్థానిక ప్రాంతీయ పార్టీల నాయకులకు జాతి వివక్షను కొనసాగించడం దేనికోసమే బయలుపరచన్నారు. మంత్రి పదవుల కాడ ఘోరంగా మోసపోయామని ఆవేదన చెందారు. అసెంబ్లీ పార్లమెంటు స్థానాల సీట్ల కేటాయింపులో మొండి వైఖరి ప్రదర్శించి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసినప్పటికీ సహించమన్నారు. అధికార పదవుల నామినేట్ పదవులు రాజకీయ పదవుల కమిషన్ పదవులు ఇక చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వేల పదవుల్లో మాదిగల కేటాయించినవి వేళ్లపై లెక్క పెట్టొచ్చు అన్నారు. మాదిగ జాతి వివక్షత గురి కావడం పట్ల తీవ్ర మనోవేదన చెందుతున్నట్లు బాధ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మాదిగలపై జరుగుతున్న తీవ్రమైన అణచివేతను పసిగట్టలేకపోతున్నాం అనుకోవడం మూర్ఖత్వంగా భావించాలన్నారు. మాదిగ జాతికి అణచివేత ఇదేమి కొత్త కాదని పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఆదుకుంటామని మాట ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు నేడు మాట మరుస్తూ మాదిగలను అధికార పదవుల బానిసలను పావులుగా వాడుకుంటున్నారన్నారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో పోలీసు వ్యవస్థ ప్రతి ప్రభుత్వ రంగ స్థానంలో మాదిగ జాతి పట్ల తీవ్రమైన కుట్రపూరితమైన అణచివేత కొనసాగించడం విచారకరమన్నారు. ఉద్యమానికి ఊపిరిగా ఒక సాహసాలకు గుండెకాయగా నిలుస్తున్న మాదిగలను అవమానిస్తూ అణచివేస్తూ దూరం పెడుతూ ప్రలోభాలకు గురి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మాదిగల ప్రాణత్యాగాలకు ఏకైక బహుమతిగా సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పును ఒకవైపు అమలు పరుస్తున్నామని హామీ ఇస్తూనే అధికార పదవుల అణచివేత ధోరణి ప్రదర్శించడం దేనికోసమో తెలియడం లేదన్నారు. కపట ప్రేమ కన్న తల్లి ప్రేమ రెండింటి పట్ల చాలా
వ్యత్యాసం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల కపట ప్రేమను కనబరుస్తూ కన్నతల్లి ప్రేమ నటిస్తుందని తీవ్రంగా విమర్శించారు. పోరాటాల కడ లేని ఆంక్షలు, ప్రాణత్యాగాల కడ లేని ఆంక్షలు, 86,90,00,000 మంది మాదిగల ఓట్లతో గట్టెక్కగా లేని ఆంక్షలు, పదవుల కేటాయింపులు, సీట్ల కేటాయింపులు, మంత్రి పదవుల కేటాయింపులు, అధికార పదవుల కేటాయింపులు, కమిషన్ పదవుల కేటాయింపుల కాడ మాత్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ తెలివిగా మాదిగ జాతిని మోసం చేస్తున్నారన్నారు. హద్దులు దాటుతున్న అవమానం మరో ఉద్యమం పోరాటానికి రూపకర్తగా మారి మాదిగల ఆత్మగౌరవ పోరాటం మొదలైతే ఏ ప్రభుత్వం తట్టుకోలేని హెచ్చరికలు జారీ చేశారు. ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల మాదిగ జాతికి ఇచ్చిన మాట ప్రకారం సముచిత న్యాయం చేస్తూ గౌరవాన్ని కాపాడుకొని సూచించారు. లేని ఏడల తెలంగాణలో రాబోయే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాదిగ జాతి పోరాటాన్ని కొనసాగిస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. మాదిగ జాతి ఉద్యమకారులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, జాతి పరాల కోసం కదలరా అంటూ పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వార్తలో ఇది ఎంత మనోవేదన. ఇవాళ మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ వార్త రాసిన సందర్భాలు ఇలా చాలామంది మేధావులు, ఇలా చాలామంది ఇంటెలెక్చువల్స్, ఇలా చాలామంది రైటర్లు, ఇలా చాలామంది ఇలా కపట ప్రేమ చూపించేటువంటి మేధావులు ఎందుకు రాయలేకపోతున్నారు? ఒక జాతి కోసము, ఒక జాతి అణచివేయబడుతుంది. 59 ఉపకులాల్లో ఇలా ఇంటి కుట్రలు జరుగుతుంటే ఒక పక్కన ఇలా మోసం చేస్తుండే, ఒక పక్కన భయంకరమైనటువంటి మోసం జరుగుతూనే మరో పక్కన అన్యాయం చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ అన్యాయానికి పురుడు పోసుకుంది అంటే ఈయనే సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసము ఇలా ఉన్నటువంటి అందరి దగ్గర తీసుకొని ఇలా మోసం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే ఇలా టీపీసీసీ అనేది ఇలా బలమైనటువంటి క్యాడర్. ఈ టీపీసీసీ పదవి ఎవరికి వస్తుందంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఈ 4 సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉండే. మొదటిగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఉండే, సంపత్ కుమార్. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్ ఇద్దరు పిల్లలు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్. ఓసీ సామాజిక వర్గం నుంచి చాలామంది కూడా ప్రయత్నం చేశారు. ఓసీ సామాజిక వర్గం నుంచి కోదండరాం రెడ్డి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా తామాషా ప్రకారం ఈ తెలంగాణ టీపీసీసీ పదవి కోసము ఇవాళ ఎవరికి మొగ్గు చూపించాలంటే ఇది పెద్ద కుట్ర జరిగింది. ఈ కుట్ర ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ కుట్ర ఎవరికి జరిగింది, ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే మొత్తం టోటల్గా రాహుల్ గాంధీ గారు కబందాస్తుల్లో జరిగినటువంటి కుట్ర. రాహుల్ గాంధీ గారి దగ్గర ఎవరున్నారంటే మల్లికార్జున ఖర్గే. ఆయన ఏంటిది మల్లికార్జున జాతీయ అధ్యక్షుడు. మల్లికార్జున ఖర్గే ఏం చేసినట్టే ఏ సామాజిక వర్గం? ఎస్సీ సామాజిక వర్గం. రాహుల్ గాంధీ ఎవరి మాట వినాలే? మల్లికార్జున ఖర్గే గారి మాటలే. రాహుల్ గాంధీ ఎవరి మాట వినాలే? ఈయన మాట వినాలే. ఈ టీపీసీసీ అనేది ఎన్ని రోజుల కంచెలు ప్రాసెస్ జరుగుతుంది? ఎలక్షన్ జరిగిన కంచెలు 3 నెలల 90 రోజుల కంచెలి జరుగుతున్నటువంటి ప్రాసెస్. 90 రోజుల నుంచి జరుగుతుంది. 90 రోజుల నుంచి ఎంతమంది కోసం పోటీ పడ్డారు? వందలాది మంది పోటీ పడ్డారు. మరి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి? ఇక్కడ ఉన్నటువంటి అధికారం లేక పదవులు త్యాగం చేసుకొని ఇవాళ పదవులు లేక అధికారం లేక ఇబ్బంది పడ్డటువంటి ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి 90 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలు తెలంగాణలో. మరి సామాజిక వర్గంలో ఉన్నటువంటి సంపత్ కుమార్కి ఆయన ఎంపీ టికెట్ ఆశించినటువంటి స్థానంలో ఎంపీ టికెట్ ఇవ్వకుండా కూడా అవమానపరిచారు. అక్కడ ఉన్నటువంటి నాగరికర్ణంలో ఎంపీ టికెట్ ఇవ్వాలి. అందుకోసమే ఈ వార్త అంత స్పష్టంగా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్కి ఇవ్వాల్సినటువంటి ఎంపీ టికెట్ ఇవ్వకుండా పీసీసీ పదవి కూడా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో పీసీసీ పదవికి అర్హుడుగా అన్ని ప్రకటించినప్పటికీ స్కానింగ్ కమిటీ అయిపోయింది. ఢిల్లీకి పోయిళ్ళు. ఢిల్లీకి ఎవరెవరు పోయిళ్ళు? సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ మాల, ఇద్దరు రాష్ట్రం నడిపించేటువంటి ఇవాళ బలమైన నాయకులు. ఈ రాష్ట్రంలో నడిపించేటువంటి నాయకులు వీళ్ళిద్దరూ కబందస్తుల్లో ఎవరిని చేసేయాలంటే సంపత్ కుమార్ చేసే మాదిగలు రేపొద్దున తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తారు. మాదిగలు ఒక్కొక్కసారి అధికారం ఇస్తే, మాదిగలకు ఒక్కసారి చైతన్యం వస్తే ఇవాళ నా ఆటలు నీ ఆటలు ఇద్దరి ఆటలు సాగవు. ఆ ఆటలు సాగాలంటే ఇవాళ వాళ్ళు పదవిలో ఉండొద్దు. వాళ్ళకు ఎందుకోసం అంటే వాళ్ళు ఎంత దూరం పెడితే అంత మంచిదన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున గారికి ఈ మీటింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేక సార్లు విన్నవించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అదే సీఎం, డిప్యూటీ సీఎం అడగండి.
అనేక సందర్భాలు చెప్పుకున్న సందర్భంలోనే ఇలా మాదిగలు ఒక పక్కన పదవులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పదవులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళ మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇవాళ ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలు ఎదురైనటువంటి అనుభవం, ఎంపీ ఎన్నికలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు లేదు, రాసరక లేదు. ఇవాళ వాళ్ళ పదవుల కోసం కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసరక లేదు. ఇలా మంత్రి పదవులు లేకుండా ఆగిపోయిళ్ళు, ఇలా ఎంపీ పదవులు ఇవ్వకపోయినా, ఎంపీ పదవులు టికెట్లు ఇవ్వకపోయినా ఆగిపోయిళ్ళు, ఇలా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోయినా ఆగిపోయిళ్ళు. మాదిగలు నిజంగా అంచివేస్తున్నారు. మాదిగలను నిజంగా వాళ్ళ చైతన్యం నీరు గారిపోతుంది. వాళ్ళ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో మల్లికార్జున గారికి చెప్పించి ఇవాళ ఉన్నటువంటి సంపత్ కుమార్ పేరు, ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా సంపత్ కుమార్ పేరు ఫైనల్గా ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన చేసే నేపథ్యంలోనే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చిళ్ళు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చిళ్ళు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కన్నా ముందుగా మధుయాష్కి గౌడ్ పేరుండే. మధుయాష్కి గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా అందరితోనే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇలా పార్లమెంట్లో సైతం కూడా ఆయన కొట్లాడిన వ్యక్తి మధుయాష్కి గౌడ్. సీనియర్ నాయకుడు మధుయాష్కి గౌడ్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఇలా మధుయాష్కి గౌడ్ పేరు పక్కన పెట్టి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి ఎవరికి ఇచ్చిల్లంటే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిల్లు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు సంబంధించి ఇచ్చినట్టు. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఏం చేస్తున్నాడు, మళ్ళీ మాదిగలను అయితే అణచివేసింది కదా, మళ్ళీ సామాజిక వర్గాన్ని అయితే అణచివేసింది కదా. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బలరాం నాయక్ ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. బలరాం నాయక్ ఎంపీగా ఉన్నాడు. ఈ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సీతక్క కూడా ఉంది కోయా నుంచి. ఎస్టీ ఆమె కూడా ఎస్టీ కిందకి వస్తే కోయా, ఆమెకి ఇద్దామా ఈయనకిద్దాం అంటే వీళ్ళను కూడా ఆశ పెంచిళ్ళు. ఏం చేసేయాలంటే వీళ్ళు డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఆ పదవికి వన్నె తీసుకురారా. మళ్ళీ వీళ్ళకు ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇవాళ ఉన్నటువంటి సీఎం దగ్గర కూర్చుంటారా, ఇవాళ సీఎం దగ్గర పక్కన కూర్చొని ఇలా భజనాలు చేస్తారా. ఇవాళ దేవుడు ఒక పక్కన దేవుడి దగ్గరికి పోయి ఏ విగ్రహాల దగ్గర పోయినా కూడా అక్కడ సమానంగా న్యాయం జరగాలి. ఇవాళ సీఎం అయినా పిఎం అయినా అక్కడ ఉన్నటువంటి టీపీసీ పదవి కూడా సేమ్ అదే స్థాయిలో ఉన్నటువంటి పదవి కాబట్టి ఆ పదవి నిజంగా మా పక్కన కూర్చుంటారా, ఇవాళ మా నెత్తి మీద కూర్చుంటారా, ఇవాళ వాళ్ళ సామాజిక వర్గాలు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటే మా పరిస్థితి ఏందన్న ఉద్దేశంతో ఇవాళ కుల వివక్షతకు గురైనటువంటి నేపథ్యం ఉంది సంపత్ కుమార్కి ఎంత తెలుసు, సంపత్ కుమార్కి ఎంత తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు అందరికీ ఎంత నేను చెప్పేది అంత తెలుసు. కానీ మరి జాతులు ఎక్కడ పోయినా ఎందుకు భజన చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు భజన చేసుకొని ఇలా ఎందుకు జాతిని తాకట్టు పెట్టుకొని ఇలా జాతి పరువు తీస్తున్నారో ఇప్పటికైనా ఆలోచించండి. ఇవాళ మాకు ఏం చేయకపోయినా నిజాన్ని తెలుసుకోండి, నిజం తెలుసుకొని నిజంగా షేర్ చేయండి. ఇంత అన్యాయం జరుగుతుంది. ఇలా మల్లికార్జున గారు ఎస్సీ మాల ఇలా వేల కోట్ల హాస్పిటల్ ఇలా కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి ఆయన మెడికల్ కాలేజీలు, ఆయనకున్నటువంటి హాస్పిటల్, ఆయనకున్నటువంటి కాలేజీలతో పాటు ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి విచ్చలవిడి డబ్బు ఇలా మల్లికార్జున ఖార్గే దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఎస్సీ సామాజిక. అదే తరహాలో చూసుకున్నట్లయితే తెలంగాణకు వచ్చి కూడా V6 ఓనరు వివేక్ ఇలా పెట్టుబడి పెట్టి ఇలా నడిపించేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కొన్ని మాలా సామాజిక వర్గాన్ని, మరి మాదిగ సామాజిక వర్గానికి ఎవడు పెట్టుబడుతాడు? ఇలా V6కు ఉన్నటువంటి ఆస్తులు ఇలా వివేక్ విశాఖ ఇండస్ట్రీ పెట్టుకొని ఇలా వేల కోట్లు దోపిడీ చేసేటువంటి వివేక్ వివేక్ ఇలా సీఎం రేవంత్ రెడ్డికి 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వివేక్. మరి ఎవరున్నా లాభింగ్ కానీ కనీసము తెలిసినప్పుడు కూడా ఇలా మీడియాకు చెప్పలేని పరిస్థితిలో ఇలా మాదిగలు ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటే మీ పదవుల కోసం మీరు పుట్టారా? మీరు పుట్టడంతోనే పదవులు వస్తాయని పుట్టారా? జాతికి అన్యాయం జరిగినప్పుడు ఏ కులం ఏ మతమైనా ఎవరు తప్పు చేసినా ప్రశ్నించేటువంటి గొంతుకలు కావాలి మీరు. అక్కడ గతంలో ఉన్నటువంటి వేముల వీరేశం ఈ ఎమ్మెల్యే గారికి మొన్న సంఘటన చాలా ఘోరంగా అవమానపరిచిన సంఘటన మనం అందరం చూసాం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి డైనమిక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని ఎందుకు అవమానపరిచారు? ఒక అధికార పార్టీ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కానీ సీఎంలు కానీ మినిస్టర్లు కానీ అందరూ వచ్చే నేపథ్యంలో అక్కడ ఆయన ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశము ఆయన ఒక ఎమ్మెల్యే ఆ జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన వెళ్ళాల్సిన అవసరంలో ఆయనను పోలీస్ అధికారులే తెలిసినప్పుడు కూడా గెంటేసిన సందర్భాలని ఒక ఎమ్మెల్యే గారిని అంటే మాదిగలను ఏ విధంగా అంచివేస్తున్నారు. ఏ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ జరిగినాయా? బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ జరిగితే నిజంగా అవమానాలు అనుకోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో అవన్నీ జరిగినాయి అనుకుందాం. జరిగితేనే కదా ఇవాళ కాంగ్రెస్ని గెలిపించుకున్నది.
మళ్ళీ కాంగ్రెస్లో కూడా ఇదే జరుగుతాయి. ఇంకా ఏ దేవుడి దగ్గర పోతారు, ఎవరి దగ్గర పోతారు? ఇవాళ వచ్చే అటువంటి జనరేషన్ ఎవరి దగ్గరికి పోయి మొత్తుకుంటారు? ఇవాళ జనరేషన్ ఎవరికి న్యాయం చేయాలి? ఈ జనరేషన్ ఎవరి దగ్గర పోయి మనం మాట్లాడాలి? ఇప్పుడే ఇంత వివక్షత గురైపోతుంటే ఇలా ఏం చేస్తారు? ఇలా ఏం చేసే అటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి విషయం మనం చూస్తున్నాం. అందుకోసమే చాలా వరకు ఇవాళ భజనలు చేసి ఇవాళ భజనలు చేసేటువంటి రాజకీయ నాయకుల మాటలు వింటున్నాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇలా భజనలు చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అనేక మంది ఇలా జాతి పేరు చెప్పుకొని ఇలా మోసం చేసే వాళ్ళ మాట వింటున్నాం. కానీ ఇలా నీతి నిజాయితీగా జైబీఎం అనే పేరు పెట్టుకొని స్ట్రగుల్ ఫర్ జస్టిస్, పవర్ ఆఫ్ పీపుల్ అని పెట్టుకొని ఇలా సమాజంలో ఇలా మనం వాయిస్ని వినిపించేటువంటి ఇలా మన మాటను ఎందుకు పట్టించుకోవట్లే అంటే ఇది ఒక కుట్ర కుతంత్రమే, ఇది ఒక అణచివేత మాత్రమే. ఈ అణచివేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇలా గాంధీ చేసే కుట్ర కుతంత్రాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా అందుకోసమే ఇలా దళిత అనే వాయిస్ ఉన్న ఇలా ఉన్నటువంటి ఈ దళితులకు చైతన్యం తీసుకొచ్చినటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా కాశీరామ్ గారి మీద అనేకమైన నిందలు అవమానాలు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా పెద్దగా జరిగేటువంటి అవమానాల గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. అందుకోసం ఇలా మనం మోసపోతూనే ఉన్నాం. ఇంత పెద్ద కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ టీపీసీ పదవికి అర్హుడైనటువంటి సంపత్ కుమార్ మిస్ అయిపోయిండు. ఇవాళ ఉన్నటువంటి వేముల వీరేశం అదే కాంగ్రెస్ అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనేటువంటి నేపథ్యంలో ఆయన కూడా వివక్షకు గురి చేసేయాలంటే ఇంకా కులం ఏ విధంగా ఉందో, కులం ఏ విధంగా శాసిస్తుందో, ఇలా కులం ఎంత దారుణంగా ఇలా మోసం చేస్తుందో చెప్పగానే చెప్పవచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణానికి ఉడగట్టిందన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి టీపీసీ పదవులు అన్యాయం. అందుకోసమే ఉన్నటువంటి పదవులు ఎవరివి, ఇలా ప్రాణత్యాగాలు ఎవరివి, ఇలా పదవులు ఒకరివి, ప్రాణత్యాగాలు మరోవరియా అనే నేపథ్యం ఉంది. అందుకనే జంగారెడ్డి గారు స్పష్టంగా ఇలా పదవులు కావాలంటే డబ్బులు కావాలి, ఇలా 100 కోట్లు ఇస్తావా, 1000 కోట్లు ఇస్తావా, 2000 కోట్లు ఇస్తావా, ఇలా ఎన్ని కోట్లు ఇస్తావో చెప్పు, అప్పుడు నీకు పదవి వస్తారనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా పదవులు ఎట్లున్నాయంటే పదవులు డబ్బులు ఉండడానికే పదవులు, ఆ డబ్బులు ఎవరైతే ఇస్తాడో వానికి మాత్రమే ఈ పదవులు ఇచ్చేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భం ఉంది అన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం.